ఎమోషనల్‌గా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే హ్మ్. చిన్న దానికి గూడా సెన్సిటివ్‌గా ఏడ్చుకుంటూ, తర్వాత వాళ్ళకి వాళ్ళే డిప్రెషన్‌కి లోనైతూ, వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకోలేక, పక్కనోళ్ళకి చెప్పుకోలేక, చెప్పుకుంటే వాళ్ళెలా ఫీల్ అవుతారనే దాని మీద గూడా హ్మ్. చాలామంది ఉంటారు. అలాంటి వారికి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? చిన్న చిన్న సజెషన్‌లు నిజంగానే హ్మ్. అసలా అంటే తను టీచరు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, స్టూడెంట్స్‌కి ఎందుకు ఉత్తిదంగా మార్కులు పోయినాయని, 95 మార్కులొచ్చినాయి, 5 మార్కులు పోయినాయని ఏడుస్తుంటారు. అంటే అమ్మానాన్నలు తిడతారేమో అని. హ్మ్. లేదంటే వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. నా హ్యాండ్ రైటింగ్ చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఇస్తే సరిగ్గా రావట్లేదని చెప్పి ఏడ్చేస్తుంటారు. లేదంటే ఎదుటి వాళ్ళు బాగా పాడారు. హ్మ్. ఎదుటి వాళ్ళు అందంగా ఉన్నారు. నేను అందంగా లేను. అని అంటే లేని దాని గురించి ఆలోచిస్తుంటారమ్మా. వీళ్ళకి ఏముందని ఆలోచించట్లా. హ్మ్. వీళ్ళకి ఉన్నదాన్ని మర్చిపోతున్నారు వీళ్ళు. వీళ్ళ అవతలోళ్ళకి లేనిది మా ఎవరో చెప్తారన్నమాట. ఆ ఇంటి ఎదురుండోళ్ళు అబ్బా! చూడు ఎంత హాయిగా ఉన్నారో అనుకుంటారు. కారుంది, ఇల్లుంది అనుకుంటారు. అసలు ఆళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏ ఆరోగ్య సమస్యలున్నాయో? మా ఎవరికీ మా తెలుసు. ఫ్రెండ్ ఉన్నారు అతను. అతనికి నాకంటే అది డబ్బులెక్కువుండొచ్చు. 100,00,00,000 ఉండొచ్చు. అతను మరి ఆహ్, బెంజ్ కారు ఉండొచ్చు, లేకపోతే ఆడి కారు ఉండొచ్చు. పెద్ద పెద్ద కార్‌లో తిరగచ్చతను. కానీ నాలాగా భోజనం చేయలేడు. హ్మ్. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. నేను స్వీటులు తినగలను, నాన్ వెజిటేరియన్ తినగలను. అతనున్నాడనుకో ఏంటని అడిగామనుకో అతనికేంటి షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లము. దీంతో ఏమవుతుంది? డబ్బులున్నాయి కానీ తినలేరు. ఇక్కడ నా హ్మ్. గొప్పతనం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఉన్న దాంతో సంతృప్తి చెందితే సంతృప్తి పరచం.